హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను మా కిడ్స్ మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తానండి. ఇక్కడైతే చూసారు కదా, ఫస్ట్ అయితే మా బాబు లేచాడండి. ఇంకా మా పాప కంటే ముందు మా బాబు అయితే లేచి ఇంకా మా పాపను ఎలాగో అలా డిస్టర్బ్ చేసి లేపుతాడండి. ఇంకా మా పాప అయితే లేవగానే కొంచెం క్రాంకీగా ఉంది. సో ఇంకా తననైతే కొంచెం ప్యాంపర్ చేశానండి. తర్వాత అయితే బాబుకు డైపర్ అలా చేంజ్ చేసి ఇంకా ఫేస్ కొంచెం కడిగేసి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా జుట్టు పిల్కైతే వేశానండి. ఇంకా బాబు పని అయిపోగానే పాప కూడా ఇంకా వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది. ఇంకా తన డ్రెస్ అయితే తనే వేసుకుంటా అనేసి నేర్చుకొని ఇంక ఇలా అయితే వేసుకుంటుందండి. ఇంకా నేను కూడా ఓకేలే అనేసి తననే వేసుకోమన్నాను. ఇంకా ఇద్దరు అయితే రెడీ అయిపోయి ఇంకా మార్నింగ్ ఆటలు స్టార్ట్ చేశారండి. ఇంకా నేనైతే వాళ్ళు ఆడుకుంటుంటే కిచెన్లోకి వచ్చి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. ఇంకా పాలు కాగే గ్యాప్లో నేను ఇంకా ఇల్లు ఉడుస్తున్నానండి. ఎంతైనా పాలు కాగడానికి టైం పడుతుంది కదా, అవైతే సిమ్లో పెట్టేసి ఇంకా ఇల్లు ఉడవడం స్టార్ట్ చేశాను. నేను ఇల్లు ఉడుస్తుంటే ఇంకా మా పిల్లలు చూడండి నా చుట్టే తిరుగుతూ ఉంటారు. ఇంకా 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయి ఇల్లు ఉడవడం 20 నిమిషాలు పడుతుందండి. అలా చేస్తారు. ఇంకా ఇటున్న పాచి అటు, అటున్న పాచి ఇటు అయితే ఆ బండ్లతో నెడుతూ ఉంటారండి. ఇంకా ఇల్లు ఉడవడం కంప్లీట్ అయిపోయింది. కిచెన్లోకి వచ్చేసి మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే బయటకు వచ్చానండి. బయట చూడండి స్నో ఎలా ఉందో. ఇంకా ఇద్దరు పిల్లలకైతే బ్రష్ చేపించానండి. ఇంకా బ్రష్ చేపించి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని రాగానే వాళ్ళైతే ఇంకా అప్పాలు అడిగారు. పాపకేమో పూస పెట్టించి బాబుకేమో ఇలా అరిసిచ్చానండి. ఇంకా వాళ్ళు అవి తింటూ ఉన్నారు. ఈ గ్యాప్లో అయితే నేను పిల్లలకి పాలు కలుపుతున్నానండి. ఈ మధ్యలో అయితే జలుబు దగ్గు బాగా ఉందనేసి పాలలో కొంచెం చక్కెర కొంచెం పసుపు వేసానండి. ఇంకా వేసి పిల్లలకైతే పాలు కలుపుతున్నాను. ఇంకా నేను ఈ పాలు కలిపే గ్యాప్లో వాళ్ళు చూడండి ఇంకా రిమోట్ కోసం ఎలా కొట్టుకుంటున్నారో. ఇంకా పాలు చల్లారబెట్టి అయితే ఇద్దరికి ఇచ్చేసానండి. ఇంకా ఇద్దరు తాగుతున్నారు. మా పాప అయితే చూడండి ఇంకా పాలు తాగితే ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తుంది అని చెప్తే తనైతే ఇంకా ఎక్కువ తాగుతుందండి. ఇంకా బాబు అయితే వాళ్ళ అక్కని చూసి ఇంకా తను కూడా గ్లాస్తో తాగడం అయితే అలవాటు చేసుకున్నాడు. మొత్తానికి ఇద్దరైతే పాలు తాగారండి. ఇంకా మా పాప అయితే పాలు తాగడం కంప్లీట్ అవ్వగానే గ్లాస్ తీసుకొచ్చి రోజు ఇలా చూపిస్తుంది అయిపోయింది అయిపోయింది అనేసి. ఇంకా మూతి కడుక్కోపో అనగానే వెళ్ళి అయితే ఇక్కడ మూతి కడుక్కుంటుందండి. మా బాబు అయితే కొన్ని పాలు మిగిల్చాడు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.